హలో అందరికి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1 అప్లోడ్ చేశాను. సో మీలో ఎవరైనా సరే చూడకపోతే ప్లీజ్ పార్ట్ 1 చూడిన తర్వాత పార్ట్ 2 చూసి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎక్కడ ఏ ప్లాన్స్ ఉన్నాయి, మంచి మంచి టిప్స్ కూడా ఉన్నాయి పార్ట్ 1లో. ఇంకెందుకు లేట్ పార్ట్ 1 ఒకసారి చూసేయండి. కింద లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ. అలానే ఇలా మొత్తం చామంతులు ఉన్నాయి. ఇవి రీసెంట్ తీసుకున్న చామంతులే కదండి అన్ని ఇవి కొన్ని సిటీజీలోవి, కొన్ని లాస్ట్ టైం తీసుకున్నవి, కొన్ని అనువుగా ఇచ్చారు. అన్ని కలిపి బోల్డ్ అయ్యాయి నా దగ్గర. అంటే అలానే చామంతులు మాకు ఎక్కువ పూలు పోయాలంటే మనం ఎటువంటి టిప్స్ తీసుకోవాలంటే ఎక్కువ ఫీడ్ చేస్తూ ఉండాలి, ఎక్కువ ఏవో ఒక వాటర్ ఇస్తూ ఉండాలి. ఓకే. గానుగ చెక్కలు ఉంటాయి కదా, అవి 5 రకాల పౌడర్ తెప్పించాను. అదొకటి. ఎక్కువ దీనికి ఆవపిండి చెక్కతో వాటర్ కలిపి నానబెట్టి పోస్తే పువ్వులు ఎక్కువ పెద్దగా వస్తాయి, బ్లూమింగ్ బాగుంటుంది. ఒక కాప్ అయిన వెంటనే మళ్ళీ ఏ వర్మీ కంపోస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదో ఇస్తూ ఉండాలి. ఈసారి శీతాకాలంలో చేయిస్తాను. అలానే మనకి చామంతులు ఎక్కువ పూలు పూయాలంటే మొక్క గుబురు కావాలి. సో మనం పించింగ్ చేయాలి, పించింగ్ ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. అలా పించింగ్ చేయడం వల్ల మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చి గుబురుగా అవుతుంది. సో ఎప్పుడైతే గుబురుగా అవుతుందో మనకి ఎక్కువ మొక్క రావడానికి అవకాశం వస్తుంది, ఎక్కువ పూలకి అవకాశం ఉంది. సో మనం ఎప్పటికప్పుడు పించింగ్ చేసుకోవాలి. అలానే ఆంటీ చెప్పినట్లు ఫెర్టిలైజర్స్ అనేది మనం రెగ్యులర్ గా ఇస్తున్నట్లయితే మనకి ఎక్కువ పూలు పూయడానికి అవకాశం ఉంటుంది. అలానే మనకి చామంతిలో ఎక్కువగా మనకి మిల్లీ బగ్స్ వస్తాయి, సారీ పెనుబంక నల్లగా వస్తుంది. దాల్చిన చెక్క మరగబెట్టి వాటర్ లో మరగబెట్టి పోస్తే అవి ఎక్కువ కింద వాడిపోవడం, ఎండిపోవడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. దాల్చిన చెక్క వాటర్ పోస్తే ఆ పురుగు అది రాదు. దీనిలో తామర పురుగు అని వస్తుంది, అది ఒక టైప్ ఆఫ్ మిల్లీ బగ్ కూడా అంటే నల్లగా ఉంటుంది కదా. ఓకే, అది రాకుండా ఉంటుంది, కింద ఎండిపోయినట్టు అవ్వకుండా ఉంటుంది. తర్వాత సాఫ్ ఒకటి ఉంటుంది, సాఫ్ కూడా పోయొచ్చు. సాఫ్ అంటే ఫంగిసైడ్ అది కూడా. ఓకే, ఆ ఫంగిసైడ్ అది కూడా ఆన్లైన్ లో తెప్పించాను. ఆర్గానిక్ అంటే అది కూడా ఆర్గానిక్. ఓకే, అది కూడా మన గులాబీ మొక్కలకి, మల్లి మొక్కలకి, అంటే పూల మొక్కలకి ఏదైనా సరే మనం వేయడం వల్ల అంటే ఇగో ఈ ఎండు తెగులు ఇలాంటివి. ఓకే, అంటే మనకి సాయిల్ నుంచి వచ్చే డిసీజెస్ ఏం రాకుండా ఉంటుంది. అది మట్టికి కూడా, మట్టి మీద కూడా పోసినా మట్టిలో డిసీజ్ కూడా ఏమి ఉండదు. ఓకే, ఎక్కువ తడి ఇగో ఇలా ఉండిపోతే కంపల్సరీ ఫంగస్ వచ్చేస్తుంది. కాపులు పట్టినట్టుంది అంటే మనం కదుపుతూ ఉండాలి. కొంచెం వాటర్ ఇవ్వకుండా ఉంటే మళ్ళీ ఇది తగ్గుతుంది. బట్ మనకు డైలీ వర్షాలు అవడం వల్ల మనం ఏం చేయలేకపోతుంది. ఇప్పుడు మరీ ఇదిగా ఇప్పుడు కొంచెం ఎండే, నిన్న ఈరోజు ఎండెక్కింది కాబట్టి ఎండ, లేదంటే మరీ ఫుల్ వర్షాలు. ఎన్ని ఇయర్స్ అవుతుందంటే ఇది పెట్టి? 1 year అయింది. 1 year అవుతుంది. ఫ్రూటింగ్ స్టార్ట్ అయిందండి? ఇంకా లేదు, స్టార్ట్ అవ్వలేదు. దీంట్లో కనకాంబరం, అలానే సపోటాలు చాలా బాగా వస్తాయి, ఎప్పుడు ఉంటుంది ఫ్రూటింగ్, స్వీట్ గా కూడా ఉంటుంది. అదే ఉడతలు బాగా. ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇది? నేను ఫస్ట్ లో పెట్టిన మొక్కల్లో ఇదొకటి. అంటే 5 years అయింది. 5 years అయింది. కుండీలో అంటే కుండీలు అంటే ఫస్ట్ నుండి ఇదే కుండీలో పెట్టాను. ఈ కుండీ 5 years అవుతుంది. నా దగ్గర ఒక్క కుండీ కూడా పోలేదు. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అప్పట్లో 250కే ఇచ్చాడు, ఇప్పుడు కొంచెం పెరిగింది కానీ రేటు. నేను పెట్టి కూడా ఇది 5 years అయింది. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసేస్తూ ఉంటా, మరీ పైకి ఎక్కువ అయిపోతుంది కదా అని. అలాగే కాయలు కూడా ఎప్పుడు ఉంటాయి, తీసుకుని తింటూ ఉన్నా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అలానే ఇక్కడ కూడా ఒక మందారాల్లో వెరైటీస్ అన్నమాట ఇవన్నీ. లాస్ట్ ఇయర్ చామంతులు ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ, ఏవి వచ్చే వరకు ఐడియా లేదు. అలానే ఇక్కడ వైట్ రోజ్ ఇది చాలా బాగున్నాయి అంటే. ఇక్కడ కూడా మల్లె మొక్క ఉంది. మల్లె, ఇది గుండు మల్లె అన్నమాట. ఇది చిన్న దానిలోనే పెట్టాను, బాగా పెద్దది అయిపోతుంది, తీసేయాలన్నమాట. ఇది వేరే దానిలోకి మార్చాలి. ఇక్కడ మొత్తం గులాబీలు ఉన్నాయి. ఇవన్నీ గులాబీలు అయినాయి. గులాబీ ఎక్కువ పూలు పూయాలంటే ఎటువంటి టిప్స్ తీసుకోవాలంటే? ఎక్కువ నేను వర్మీ కంపోస్ట్, తర్వాత ఎప్సమ్ సాల్ట్, రాక్ ఫాస్ఫేట్ అలాంటివి కలిపేసి వేస్తూ ఉంటాను. చెప్పానుగా మొక్కలన్నిటికీ ఎక్కువ జీవామృతాలు. తర్వాత ప్రూనింగ్ చేస్తాను, ఒక్కొక్కసారి నాకు అవ్వట్లేదు ఈ మధ్య. ఇది కూడా ఒక నిమ్మకాయ, ఇది ఫస్ట్ వేసిన నిమ్మ చెట్టులో ఇది ఒకటి అన్నమాట. చాలా రోజులు ఇది రాలేదు, బాగా ముదిరిన తర్వాత వచ్చింది. కానీ ఒక రకంగా కాపు చాలా బాగా వస్తుంది, మంచి ఫ్రూటింగ్ ఇస్తుంది ఈ మొక్క. మళ్ళీ ప్రూనింగ్ చేస్తాను, ఇప్పుడు మళ్ళీ వస్తుంది అన్నమాట. ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సమ్మర్కే వస్తాయి ఎక్కువ పూలు, ఇవి కాయలు, నిమ్మకాయలు. ఇది బత్తాయి. ఇది కూడా ఎప్పుడు బ్లూమింగ్ తోనే ఉంటుంది, ఇయర్ మొత్తం కాస్తాయి. నిన్నే 4 కాయలు తీసాము, ఉంచితే బాగుండేది చూపించడానికి. అలానే ఇది కూడా మనకి ఇక్కడ టబ్ లో పెట్టాను, డ్రమ్ లోకి తీసుకుని పెట్టాను.
ఇది నేరేడ్ అంటారు కదా, యాపిల్ బీరా యాపిల్ బేర్. అది ఇది. దీనికి కాయల కంటే ఎక్కువ చీమలు ఎక్కువ ఉంటాయి. ఇది పారిజాతం. పారిజాతం. ఓకే. పూలు పూస్తుందండి పారిజాతం పూలు ఇప్పుడు ఇంకా రాలేదు గానీ వస్తాయి, పాటికి వచ్చేయాలి మరి. అలానే నందివర్ధన. ఇక్కడ మొత్తం వంకాయలు ఉన్నాయన్నమాట, ఫుల్ కాయలతో ఉన్నాయి. ఎప్పుడు ఉంటాయి వంకాయలు అంటే చిన్నవి గుత్తి వంకాయలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఆల్మోస్ట్. ఇది సీడ్ ఉంచారండి? సీడ్ కోసం ఉంచాను ఇది. ఓకే. బాగున్నాయి, లేతగా కూడా ఉన్నాయి. అలానే దొండపాదు. ఇది సాయి ఇచ్చాడు నాకు. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇది పెట్టి? ఇది ఫస్ట్ తీసుకున్న వెంటనే పెట్టలేదు, పోయిందని వదిలేసాను. మళ్ళీ అదే చిగురు వచ్చింది, తర్వాత పెట్టిన తర్వాత కాయలు బాగానే వస్తున్నాయి. ఇది కూడా టబ్ లో పెట్టినారు. అలానే ఇది కూడా పారిజాతమే. అదో రకం ఇదొక రకం పారిజాతం కూడా మాకు వెరైటీస్ 2-3 రకాలు ఉన్నాయట. నేను కొని పువ్వు చూసిన తర్వాత గానీ తేడా తెలియలేదు. దాంట్లో మామిడి కదా, పునాస మామిడి. అది పునాస. ఒక ఇయర్ లాంగ్ కాస్తుంది కదా, ఇక ఇయర్ మొత్తం వస్తుంది అట. ఇది కూడా మొన్నే పెట్టానా. ఇది పనస. ఇది సప్తగిరి నర్సరీలోనే కంటైనర్ పనస అన్నమాట. బాగుంది, తినేస్తామా అని కాదు గాని కోసం ఇది కూడా ఏదో ఇంగ్లీష్ ప్లాంట్ అన్నాడు, నాకు అసలు ఈ పండు కూడా తెలియదు. చూపించాడు అనమాట అతనమ్మ, బాగుంటుంది తీసుకోండి. వాళ్ళ దగ్గర మొక్కలు మాత్రం బాగుంది. సప్తగిరి వాళ్ళు. ఇదేంటి రెయిన్ వాటర్? రెయిన్ లిల్లీ పెట్టాను గానీ తర్వాత ఏమైందో మరి, ఉడతలు తీసే అంటే తెలియలేదు. మందారం ఉంది, టమాటోస్. ఇక్కడ మడులు కట్టించారా అంటే? ఈ ఒక్కటే మడి కట్టించాను, తులసి వేద్దామని పెట్టాను. తులసి ఒక పక్క నుండి గోరింట వేసాను, అది మొత్తం తులసి. ఇది గోరింటకి ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెట్టి? ఇది 1 year అయ్యింది, కానీ బాగా కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఈ లైన్ మొత్తం ఇక్కడ చామంతులు, లిల్లీ, మనకి సిటీజీలో అమర్ లిల్లీస్. అది తైవాన్ మామిడి. ఇది ఆల్మండాలో పింక్ అన్నమాట. ఓకే. అల్లుతుందా అంటే మొక్కేనా? అల్లుతుంది. అందాక అక్కడ పెట్టుంచాను, తర్వాత ఎప్పుడో తీసి పక్కన పెట్టారు. ఇది కూడా నందివర్ధన. తైవాన్ మామిడి. అది ఓకే. మామిడి చెట్టు అంటే కాసిందంటే ఒకసారి 2 సార్లు 2 కాయలు కాసింది. ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెట్టిది? ఇది 1 year అయింది. ఇది కూడా కడియం నుండి తెచ్చాను. అంటే అదే డ్రాగన్ ఫ్రూట్ పింక్ అన్నమాట. అది పింక్. ఇప్పుడు కాసాయంటే అవన్నీ పువ్వులయ్యి మొగ్గలయ్యి ఎదుగో ఉన్నాయి బ్లూమింగ్ కి. నేను పండిపోయింది చూసుకోలేదు, పాడైపోయింది. ఇగో అక్కడ మళ్ళీ ఒక 4 కాయలు ఉన్నాయి, అటు పక్కన 2 వస్తూనే ఉంటాయి, ఒకటి బాగుంటాయి. ఇవి మొత్తం మళ్ళీ చామంతులు ఉన్నాయి, మందారాలు ఉన్నాయి. అది నిత్యమల్లె. ఇది వాక్కాయ చెట్టు. ఇది కూడా వేసి 1 year అయింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను దీనికోసమే వెయిట్ చేస్తున్నాను. వాక్కాయ కోసమే ఇష్టంగా మా ఇంట్లో తింటారనమాట. ఆ ఫ్రూటింగ్ కోసమే చూస్తున్నాను, ఇప్పటిదాకా రాలేదు, చూడాలి మరి. ఆ పక్కన జామ కాస్తాయి. ఇవి చాలా స్వీట్ గా కూడా ఉంటాయి. ఇవి 2 రకాల జామలు. ఇదేం జామ అంటే? ఇది తైవాన్ జామలోనే రకాలు. ఇవి కొంచెం కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి, కానీ సీడ్లెస్ ఉంటాయి. నారింజ, స్వీట్ నారింజ. ఇది కూడా బ్లూమింగ్ బాగానే వస్తుంది. ఇయర్ మొత్తం వస్తుంది. మీరు ఆరెంజెస్ బయట కొనాల్సిన అవసరం ఉండదు. చాలా వరకు మీకు టెర్రస్ గార్డెన్ చాలా వరకు పళ్ళు మాకు కొనక్కర్లేదు. ఆరెంజ్ పండిపోయిందంటే? అది పండలేదు, ఇంకా కొంచెం పండాలి, కానీ కట్ చేసి ఉంచినా కూడా పండుతుంది. 3 days టైం పడుతుంది. ఓకే అండి. అంటే ఒకసారి కూడా చెట్టుకుని అండి, పండితే బాగుంటది. మళ్ళీ వస్తాయా? థ్యాంక్స్ అండి. ఒక 2-3 days ఆగిన తర్వాత. ఓకే అండి. ఇది కాకడ మల్లె, ఎరుపు కాకడ. ఓకే. ఎరుపు కాకడ. ఇది కూడా నాకు జనవరిలోనే ఎక్కువ పూలు వస్తాయి. ఇప్పుడు నాకు మరి ఎప్పుడు రాలేదు, మళ్ళీ ఏంటో ప్రాబ్లం తెలియదు, కానీ బతికింది. పోతుంది అనుకున్నాను చాలా సార్లు, మళ్ళీ బాగానే అందుతుంది. ఇక్కడ కూడా చామంతులు ఉన్నాయి. అలానే ఇది గన్నేరు మొక్క అంటారు. అవును, తెలుగులో గన్నేరు మొక్క అంటారేమో అనుకున్నా. ఇది పింక్ కదా అండి? ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇది పెట్టి? 6 నెలలు అయింది. నేను కొనడమే పెద్ద పువ్వు కొన్నా. ఓకే, పెద్ద మొక్క కొన్నారు. ఇది 7-8 నెలలు అయినా. ఇది సంథింగ్. ఓకే.
ఇక గిన్నె చంపింగ్ గిన్నె ఏదో అంటారు కదా. ఆకు సంపింగ్. అంటే గిన్నెలో వస్తాయండి. గిన్నెలో అదే రెక్క సంపింగ్ అన్నమాట. ఇది చాలా మంచి వాసన వస్తుంది. అవును, దీన్ని ఎక్కడ చూసా అంటే నేను మన సరోజిని ఆంటీ టెర్రస్ గార్డెన్ లో వాళ్ళు కింద వేసారు అన్నమాట ఈ చెట్టు. ఇది ఎల్లో కలర్ గా చేంజ్ అవుతుంది కదా. ఓకే, పండుతుంది. పండు సంపింగ్ అని కూడా అంటారు దీన్ని. ఆంటీ ఏదో అన్నారు గుడ్డి అంటే గిన్నె చామంతి అనే సమ్మేద అన్నారు. గిన్నె సంపింగ్ కాదు, సంపింగ్ లోనే ఇదొక రకం. ఓకే, కానీ చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎక్కడో ఉంటుంది. సాయంత్రం అయితే చాలు. ఓకే, రోజు ఒక 4 పూలైనా వస్తాయి. చామంతి. ఇది రోజ్ ప్లాంట్ కదా అండి. రోజు తీగ గులాబీ. ఓకే, క్రేపర్ రోజా. ఇది కూడా చాలా సంవత్సరాలు అయింది, పూలు వస్తుంది. ఈ పైన ఇది ఇలా అయిపోయింది, ఇది కట్ చేయడం అవ్వలేదు నాకు. ఓకే, ఇక్కడ అలానే ఇక్కడ చూడండి మందారం చాలా ముద్దుగా ఉన్నాయి. ఇది ఎక్కడ అంటే తీసుకున్నారు ఈ మందారం? కోమర్తి వెళ్ళాం మొన్న నేను. ఓకే, నర్సంపేట దగ్గరలో. కోమర్తి దగ్గర తెప్పించింది. ఇది ఇంకా నేను పెట్టనే లేదు. 2 రకాలు ముద్ద మందారాలు. ఇది ఎంత పడిందండి కాస్ట్? 300. మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి, చాలా పెద్దగా వచ్చాయి. ఓకే, ఇవి కూడా ముద్దగా వస్తుందండి. అలానే ఇది కూడా గన్నేరు. ఓకే, పుడించేశారు. ఇవన్నీ పచ్చిమిరపకాయ. సో ఇదేనమాట ఆంటీ వాళ్ళ గార్డెన్ లో కుండీలు చాలా బాగున్నాయి. అంటే మాక్సిమం మాకు ఎన్ని ఇయర్స్ వస్తాయంటే డ్యూరబిలిటీ అనేది? ఇప్పటిదాకా ఒక్కటి కూడా పోయిందే లేదు. 5 years స్టార్ట్ చేసి ఇప్పటిదాకా ఒక్క కుండీ కూడా పోలేదు. పెట్టేదేదో మంచి దానిలో పెడితే పదే మార్చుకోవచ్చు. మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పటికి నాకు ఒక్కటి కూడా ఏది పోలేదు. అది ఇంకా దొండపాదు పెట్టింది ఇంట్లో, కానీ వాడింది అది ఒక్కటే పెట్టాను. కానీ వెడల్పుగా ఉంది, బాగుందండి. ఓకే, టబ్ తక్కినవన్నీ మీకు కొన్నవే. మాక్సిమం ఆంటీ చాలా వరకు ఈ కుండీలు లేదంటే అక్కడ వైట్ కలర్ కుండీలు ఉన్నాయి. అలానే డ్రమ్స్ అన్నమాట. మాక్సిమం ఇలాంటి కుండీలు మాక్సిమం ఓకే మార్చక్కర్లేదు కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ ఏంటంటే పెద్ద వాటిల్లో ఉంటే కొంచెం మంచి ఈల్డ్ వస్తుంది. ఓకే, అలానే అంటే కొత్తగా గార్డెనింగ్ చేసే మీరేమైనా టిప్స్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే అలా చాలా మంది స్టార్ట్ చేస్తారు కానీ మధ్యలో ఆపేస్తుంటారు అనమాట. సో వాళ్ళకి చెప్పండి అండి. ఏమైనా మనం పెంచినవి అంటే అదొక సరదా. పూలు కాయలు మనం పెంచుకుని మనం వండుకుంటే ఇంకా ఇన్స్పిరేషన్ పెరుగుతుంది. అయితే దానికి తగిన పని కూడా అలాగే ఉంటుంది. మనం పిల్లలకి ఎలా చేస్తామో ఈ మొక్కలకు కూడా అలాగే. ముందుగా ఆకుకూరలతో స్టార్ట్ చేసి మెల్లగా పూలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆకుకూరలే. అలా అన్ని పెంచాను ఇప్పుడు. ఓకే ఆంటీ, ఇప్పుడు రకంగా చేయలేకపోతున్నాం ఎక్కువ మొక్కలు అయిపోవడం వల్ల. బట్ మీ గార్డెన్ అయితే చాలా బాగుంది ఆంటీ. మాక్సిమం అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, అలానే వెజిటబుల్ ప్లాంట్స్ ఉన్నాయి. అలా చామంతులు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మళ్ళీ జనవరిలో వీడియో తీద్దాం. చామంతి అయితే ఫుల్ పువ్వులతో ఉంటాయి అనమాట. దేవుడికి సంబంధించిన పూలే పెట్టాను. కొత్త వెరైటీస్ పనికిరా అంటే దేవుడికి పూజ చేసేవి ఏవి పడితే అవి పెట్టేస్తే మళ్ళీ నాకు తిరగడమే తప్పితే ఏం లేదు. ఇన్స్పిరేషన్ వచ్చి మ్యాట్ గార్డెనర్ అండి. కరోనా టైంలో ఎక్కువ ఆవిడ వీడియోస్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి పెంచాను. ప్రతిదీ ఆవిడ చేసినవే ఫాలో అయ్యాను కూడా. ఓకే, నా ఇన్స్పిరేషన్ కూడా మ్యాట్ గార్డెనర్ అండి. మ్యాట్ గార్డెనర్ వల్ల ఛానల్ స్టార్ట్ చేశాను. మ్యాట్ గార్డెనర్ చెప్పిన టిప్స్ అన్ని ఎక్కువ అవే ఫాలో అయ్యాను. చాలా వరకు సక్సెస్ అయ్యాను చేస్తున్న కొద్దీ. సో మీ గార్డెనింగ్ గురు మ్యాట్ గార్డెనర్ సెప్టెంబర్ 5 మనం షూట్ చేస్తుంది కూడా టీచర్స్ డే అన్నమాట. ఓకే, నా గురువు ఆవిడే మరి. సో తర్వాత సిటీజీ గ్రూప్ లో జాయిన్ చేసింది సరోజ మేడం. ఆవిడ నాకు అసలు ఇది ఉందని కూడా తెలియదు. ఊరికే జస్ట్ అలా చూస్తూ ఉంటే సిటీజీ అనే గ్రూప్ ఉందని చెప్పి వీడియోస్ లో చూసి అది అందులో యూట్యూబ్ ఫాలోవర్ ఒక ఆయన దీనికి పెట్టమన్నారు. అది పెట్టేటప్పటికి సరోజ మేడంకి వెళ్ళింది. ఆవిడ మీరు ఎక్కడండి అని అడిగితే ఫలానా శ్రీకాకుళం అంటే ఆవిడే ఈ గ్రూప్ లో జాయిన్ చేశారు. తర్వాత అను గారు అందరూ అలా పరిచయం అయ్యారు. అను గారు తెలుసు కానీ అంత ముఖ పరిచయం తక్కువ. అలానే మీరు కంపోస్ట్ ఎక్కడ కొంటారన్నారు కదా? కంపోస్ట్ సకల భక్తుల వాళ్ళ షాప్ లో 50 కేజీల బస్తాలు ఉన్నాయి. అంటే మున్సిపల్ కార్పొరేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. టౌన్ హాల్ మున్సిపల్ ఆఫీసు బ్యాక్ సైడ్ స్ట్రీట్ లో ఉంటుంది. సకల భక్తుల వాళ్ళ షాప్ అంటే శ్రీకాకుళంలో మంచి నేమ్ ఉంది. వాళ్ళ దగ్గర అన్ని ఆల్మోస్ట్ దొరుకుతాయి అన్నమాట. అక్కడే వాళ్ళ దగ్గరే కంపోస్ట్ అది తీసుకుంటారు. వర్మీ కంపోస్ట్ వాళ్ళ దగ్గరే తీసుకుంటారు. తర్వాత ఏమన్నా ఫెర్టిలైజర్స్ అవి కావాలన్నా కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ. ఆర్గానిక్ కూడా ఉంటాయి.
ముందు రెండిటికి అడగాలి ఫస్ట్. ఆర్గానిక్ గానే తీసుకుంటున్నాను ఇప్పటిదాకా నేను. ఓకే అండి. చాలా వరకు మ్యాట్ గార్నర్ మాధవి గారు చెప్పినవి టిప్స్ ఫాలో అవ్వడం, ఆ ఏంటది మొక్కలకి సంబంధించిన మనం ఫెర్టిలైజర్స్ కాకుండా పెస్టిసైడ్ కి ఎక్కువ ఆవిడవే ఫాలో అయ్యాను. ఆ తర్వాత అన్ని రకాలు చెయ్యడం అన్ని కూడా ఆవిడవే. నేను కూడా మ్యాక్సిమం ఆవిడే ఫాలో అవుతాను. స్టార్టింగ్ తెలియదు ఆవిడవి. తర్వాత పిన్నాక పద్మ గారివి కూడా బాగా పల్లెటూరు పట్టణంలో పల్లెటూరు. సరే అండి. చాలా వరకు ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని మీరు సప్తగిరి నర్సరీ తెచ్చారు కదా అండి, ఎలాంటి వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం? ఫోన్ నెంబర్ ఉంది వాళ్ళది, వాట్సాప్ పెడతారు. మనం కేటలాగ్ అడిగితే పెడతారు వాట్సాప్ లోనే. మనం అన్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి వాట్సాప్ లోనే ఫోన్ పే అది చేస్తే పంపించేస్తారా? ఎన్ని డేస్ లో మనకు ఆర్డర్ పంపిస్తారా అండి? వాళ్ళు ఇంచుమించు 1000 పైన, అంటే 1000 రూపీస్ అబౌవ్ అయితే 5 మొక్కల పైన అని చెప్పారు. నేను ఇప్పటికి 2 సార్లు తెప్పించాను వాళ్ళ దగ్గర. సర్వీస్ అంతా మంచి చాలా బాగున్నాయి, మొక్కలు అన్ని బాగున్నాయి, హెల్దీగా వస్తాయి ప్లాంట్స్ కూడా. ఎవరికైనా సరే సప్తగిరి నర్సరీ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, సో కాంటాక్ట్ అవ్వండి. మంచి మంచి ఫ్రూట్ ప్లాంట్స్ వాళ్ళ దగ్గర అన్ని కలెక్షన్ ఉంటుంది, మీరు రీజనబుల్ ప్రైస్ కి తెప్పించుకోవచ్చు. హోమ్ డెలివరీ కూడా చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ.